సార్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. నిన్న ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలోకి రావడం చూసాం. అంటే యాక్చువల్‌గా ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే కాంగ్రెస్‌లోకెళ్ళాడు. మళ్ళీ రివర్స్ అయ్యారు. అంటే గత కొంతకాలంగా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ పార్టీలోకి షిఫ్ట్ అవ్వడమే చూసాం. కానీ మళ్ళీ ఇప్పుడెందుకు వాళ్ళు యూటర్న్ చేసుకుంటున్నారు? ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు బీఆర్ఎస్‌లోకి రాబోతున్నారని వార్తలొస్తున్నాయి సార్. అసలు ఏం జరిగింది కాంగ్రెస్ పార్టీలో? ఎందుకు ఈ విధంగా రిటర్న్ అవుతున్నారు సార్? ఇప్పుడు యాక్చువల్గా బీఆర్ఎస్ అసెంబ్లీలో స్ట్రెంగ్త్ ఫస్ట్ 39 ఎలక్షన్ తర్వాత, అందులో ఒక కంటోన్మెంట్ ఎలక్షన్లో ఒక బై ఎలక్షన్లో పోయింది 38లో 9 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. 9 మంది వెళ్తే ఇంకా 29లో కూడా ఇంకొక 10 మంది ఎమ్మెల్యేలు ఆషాఢ మాసం తర్వాత రేవంత్ రెడ్డి సమక్షంలో జాయిన్ అవ్వబోతున్నారు అనేది మొన్ననే అనౌన్స్ చేశారు. సో ఓవరాల్గా తీసుకుంటే అసెంబ్లీలో బీఆర్ఎస్ కాంగ్రెస్లోకి మెర్జ్ అయిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంకొక 10 మంది వస్తే ఆల్రెడీ ఇప్పుడు 29 ఉన్నారు, 10 మంది వస్తే 19 మంది మాత్రమే ఉంటారు. సో ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు సడన్గా ఎవరు ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకునింది. అదేంటంటే కాంగ్రెస్లోకి వెళ్ళిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తున్నారు. ఆల్రెడీ గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వచ్చేసాడు. మళ్ళీ నిన్న కేసీఆర్ని కలిసి ఆయన మళ్ళీ నేను బీఆర్ఎస్లో చేరుతున్నానని చెప్పాడు. అట్లాగే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఆయన ఆల్రెడీ నిన్న మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కలిసి నేను బీఆర్ఎస్లోకి వస్తానని చెప్తున్నాడు. సో ఆయన వచ్చేసే అవకాశం ఉంది. అట్లాగే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆ మధ్యనే కాంగ్రెస్లో చేరాడు, తను మళ్ళీ బ్యాక్ వస్తున్నాడు. చేవెళ్ళ ఎమ్మెల్యే కాళే యాదయ్య, ఆయన కూడా మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తున్నారు. అంటే నలుగురు ఎమ్మెల్యేలు, 9 మంది వెళ్ళారు, 9లో మళ్ళీ నలుగురు గర్వాపసి అంటున్నారు. గర్వాపసి అంటే మళ్ళీ ఇంటికి రావడం. సో అలాగా బీఆర్ఎస్లోకి వస్తున్నారు. సో మిగతా 9లో నలుగురు వచ్చేస్తే ఇంకా 5 మంది ఉంటారు. ఈ 5 మందికి కూడా మళ్ళీ వెనక్కి వచ్చే విధంగా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నాడు, పావులు కదుపుతున్నారు, ఇలాంటి ఇవి చెబుతున్నారు. సో మరోవైపు కాంగ్రెస్ ఏంటంటే వీళ్ళు వెళ్ళినా కొత్త వాళ్ళు మా దాంట్లోకి వస్తారని వాళ్ళు కూడా ధైర్యంగా చెప్తున్నారు. సో ఏం జరుగుతుంది అసలు? ఈ గందరగోళం ఏంది? ఇప్పటివరకు బీఆర్ఎస్ పని అయిపోయింది, ఖాళీ అయిపోయింది, మొత్తం మెర్జ్ అయిపోతుంది అన్న ఇది సడన్గా బీఆర్ఎస్ మీద మళ్ళీ ఎందుకు వీళ్ళకి ప్రేమ పుట్టింది? మామూలుగా ఎమ్మెల్యేలకు ఎవరి మీద ఏం ప్రేమ కానీ ఐడియాలజీ కానీ రాద్ధాంతాలు ఇవేమి ఉండవు. ఇవాళ ఉన్న అన్ని పొలిటికల్ పార్టీలు ఒకటే అని చెప్పాను నేను చాలాసార్లు. సో దానికి ఒక ఎగ్జాంపుల్గా ఇది కూడా చెప్పొచ్చు. ఈ పార్టీలో గెలుస్తారు, మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్తారు, ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి వస్తారు. ఎవరికి ఏ పట్ల పార్టీ లాయల్టీ అనేది ఎవరికి లేదు. ఎవరికి వాళ్ళ సొంత లాయల్టీనే ఉంది. అంటే నాకేంటి ఉపయోగం, 5 ఏళ్ళు నేను ఎలా సర్వైవ్ కావాలి, 40-50 కోట్లు ఖర్చు పెట్టాను, ఈ 40-50 కోట్లు నాకు ఎక్కడి నుంచి వస్తాయి మళ్ళీ రిటర్ను, ఇదే వాళ్ళ సమస్య. ఎందుకంటే ఎలక్షన్స్ అనేవి కాస్ట్లీ అయిపోయినాయి. ఒక్కొక్క ఎమ్మెల్యే 30 నుంచి 40 కోట్లు ఈసారి ఖర్చు పెట్టారు. ఎంపీలు 100 నుంచి 150 కోట్లు పెట్టారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి రావాలి? మళ్ళీ వీళ్ళు సంపాదించాలి అక్రమంగా సంపాదించాలంటే తమ పార్టీ అధికారంలో ఉండాలి. తమ పార్టీ లేకపోతే అవతల పార్టీ ఏం చేస్తుంది? వీళ్ళని ఆర్థికంగా దెబ్బతీయడం, వీళ్ళని కేసులు పెట్టడం. ఈ ప్రెజరు ఇప్పుడు అన్ని పొలిటికల్ పార్టీలు అదే చేస్తున్నాయి. అక్కడ తెలుగుదేశం అదే పనిలో ఉంది, ఇక్కడ కాంగ్రెస్ అదే పనిలో ఉంది, నేషనల్ వైడ్గా బీజేపీ అదే పనిలో ఉంది. ఇదే పని అన్ని పార్టీలు చేస్తున్నాయి. అంటే నువ్వు మా వైపు ఉండు, అక్కడ ఉంటే నిన్ను అరెస్ట్ చేస్తాం అన్న సిగ్నల్స్ పంపిస్తున్నావు. అందుకని వీళ్ళకి కూడా ఏంటంటే ఒక వేరే మార్గం కూడా లేదు. సో ఈ మోడల్ ఆఫ్ ద డెమోక్రసీ, ఇవాళ ఉన్న మోడల్ ఆఫ్ ద డెమోక్రసీ ముఖ్యంగా ఎలక్టరల్ పాలిటిక్స్ అంటారు. సో ఈ ఎలక్టరల్ పాలిటిక్స్ మోడల్ అనేది ఇవాళ ఆ పరిస్థితికి తీసుకొచ్చింది అందరినీ. సో ఈ కాంటెక్స్లో వీళ్ళు ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్ళారనే దగ్గర మనకు ఆన్సర్ బాగానే ఉంది. ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి బీఆర్ఎస్ హోప్ లేదు, 5 ఏళ్ళు ఫైట్ చేసి ఇది నిలబడుతుందా అనేది లేదు. ఆల్రెడీ కవితని జైల్లో పెడితేనే సొంత కూతుర్ని 4 నెలలుగా ఆయన బయటికి తీసుకురాలేకపోతున్నాడు. గట్టిగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం కానీ పోరాటం కానీ చేయలేకపోతున్నాడు. కేసీఆర్ బలహీనంగా ఉన్నాడు. కేటీఆర్ హరీష్ రావులు ఫైట్ చేసినా కూడా సరిపోవట్లేదు. కాబట్టి హోప్ లేదు బీఆర్ఎస్కి అనేది ఎక్కువ మంది వెళ్ళిపోయారు. అట్లాగే కాంగ్రెస్ కూడా వీళ్ళని
అటాక్ చేయడానికి రకరకాల పద్ధతుల్లో చేసింది. మేబీ బయటికి మళ్ళీ ఎందుకు వెనక్కి వచ్చారు అంటే 2 రకాలుగా చెప్తున్నారు. ఒకటి, కాంగ్రెస్లో వీళ్ళు వెళ్ళినా కూడా అక్కడ అదొక సముద్రం లాంటిది కాంగ్రెస్. సో వీళ్ళకేమీ అక్కడ ఇంపార్టెన్స్ కానీ లేదు, లేదా వీళ్ళకి డబ్బుల పరంగా ఏమన్నా ఆఫర్లు ఇచ్చి ఇంత ఇస్తాం మీరు రండి అంటే రాలేదా? ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకోలేడు. ప్రతిదీ మొత్తం కూడా కేంద్ర నాయకత్వం రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియా గాంధీ వీళ్ళ నిర్ణయాల ప్రకారమే ఈయన వెళ్ళాలి. ఈయన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వాళ్ళ దగ్గర ఈయన గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవాలి. సో అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి తీసుకోవాల్సిన అంత అవసరం వీళ్ళకేమీ లేదు ప్రజెంటు, ఎందుకంటే వీళ్ళ మెజారిటీ వీళ్ళకు ఉంది. సో అందువల్ల డబ్బులు ఇచ్చే పరిస్థితి కాంగ్రెస్లో లేకపోతే వీళ్ళు ఇంకేమన్నా పదవులు ఇవ్వాలి. పదవులు కూడా ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకునే పరిస్థితి ఉంది. వీళ్ళు వచ్చిన వాళ్ళకి పదవులు ఇవ్వాలంటే ఇప్పుడు ఇబ్బంది. సో దానివల్ల కాంగ్రెస్ ఎవరికి పదవులు, ఇంకా మంత్రివర్గ విస్తరణే పెండింగ్లో పెట్టారు. రేవంత్ రెడ్డి దగ్గరే ముఖ్యమైన శాఖలు ఇప్పటికీ ఉన్నాయి. సో వాటిని వేరే వాళ్ళకి ఇవ్వట్లేదు. అట్లాగే నామినేటెడ్ పోస్టులు కూడా ఇంకా అన్నీ పంచలేదు. ఈ కండిషన్లో వీళ్ళకి ఇస్తే అక్కడ ఇబ్బందులు. సో దీనివల్ల వీళ్ళు విసిగిపోయి వెనక్కి వచ్చారా అనేది ఒకటి. రెండవ వర్షన్ ఏం చెప్తున్నారంటే కేసీఆరే డబ్బులు ఇచ్చి మళ్ళీ వీళ్ళని కొన్నాడు, తన ఎమ్మెల్యేని తనే కొన్నాడు అన్న ఒక ఇది కూడా వినిపిస్తుంది. అది ఎంత నిజం అనేది మనకు తెలియదు, కానీ మొత్తానికి ఏదో ఒక అట్రాక్షన్ అయితే ఉండాలిగా మళ్ళీ వెనక్కి రావడానికి. ఇప్పుడు ఎవడు కూడా వితౌట్ ఆఫర్ ఎందుకు వస్తున్నాడు? నేను నీకు ఆఫర్ ఇస్తానే కదా నువ్వు మళ్ళీ వెనక్కి వస్తావు. సో ఇక్కడ కాంగ్రెస్ కంటే మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్తేనే నాకు బెటర్ అనుకుంటేనే కదా వస్తారు. లేకపోతే బీఆర్ఎస్ మీద ప్రేమ సడన్గా ఒక రాత్రి కల్లోకి వచ్చి ఏరే నువ్వు తప్పు చేస్తున్నావు అని దేవుడు చెప్తే వచ్చేసారా? వీళ్ళెవరు అట్లా వచ్చేసే బ్యాచ్ కాదు. ఇదేమి సినిమా కాదు లాస్ట్లో హీరో ఉపన్యాసం ఇస్తే విలన్ మారిపోయేలాని. వీళ్ళందరూ కూడా క్లారిటీగానే వెళ్ళారు. ఆ క్లారిటీ అక్కడ మిస్ అయింది. దానికంటే బెటర్గా ఇక్కడ ఆఫర్ ఉంటేనే వస్తారు. సో ఏం ఆఫర్ ఇస్తాడు కేసీఆర్? డబ్బులు మాత్రమే ఇవ్వగలడు, ఎందుకంటే ఆయన దగ్గర డబ్బులు ఉందని అందరికీ తెలుసు. సో డబ్బులు మాత్రమే ఇవ్వగలడు వీళ్ళకి. సో ఒకటి, అక్కడ భరించలేని పరిస్థితి ఉండి ఇక్కడ ఉండే కంటే అక్కడ ఉంటే కొద్దిగా పరువు అన్నా ఉంటుంది అనుకోనన్నా రావాలి. రెండవది, అక్కడ ఏమీ అందలేదు, ఇక్కడ కనీసం డబ్బులు వస్తున్నాయి, సరే డబ్బులు వస్తున్నాయి కదా ఇక్కడే ఉందాము, అక్కడ ఎట్లాగో ఏం లేదనుకోనన్నా రావాలి. ఈ 2 కారణాలు తప్ప ఒకవేళ ఎవరన్నా నిజంగా కూడా పశ్చాత్తాపడి వస్తే కూడా ఇవాళ జనం నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే అటువంటి కండిషన్ లేదు. వీళ్ళందరూ ఇక్కడ బీఆర్ఎస్లో గెలిచి బీఆర్ఎస్ సపోర్ట్తో అన్నీ పొంది టక్కని జంప్ అయ్యారంటేనే వీళ్ళకి ఏ రకమైన వాల్యూస్ లేవనే కదా. మరి అలాంటి వాల్యూస్ లేని వ్యక్తులు మళ్ళీ ఎందుకు వెనక్కి వస్తున్నారు? ఏదో ఒక రకమైన వాళ్ళకి లబ్ధి అనేది దొరకాలి. ఆ లబ్ధి ఏం దొరికే అవకాశం ఉంది బీఆర్ఎస్లో? డబ్బులే, ఇంకా వేరే ఏమీ లేదు. సో ఆ రకంగా కేసీఆర్ ఏమైనా ఆఫర్ చేస్తున్నాడా? ఎందుకంటే కేసీఆర్కి కూడా ఇప్పుడు డ్యామేజ్ అయిపోయింది. మళ్ళీ మిగతా వాళ్ళని పోనీయకుండా ఉండాలంటే ఎవరో 4-5 మంది వెనక్కి వస్తే మిగతా వాళ్ళు పోవడానికి జంకుతారు. పోవాలనుకునే వాళ్ళు కూడా వీళ్ళు మార్చొచ్చు. అరే బాయ్ అక్కడికి పోయి ఏం చేస్తాం, మేమే వెనక్కి వచ్చాం, మీరెందుకు పోతారు, ఇక్కడే ఉండండి నేను మీకు కూడా ప్యాకేజ్ ఇప్పిస్తాను అనేమన్నా కేసీఆర్ ఒక మాస్ ప్యాకేజ్ ప్రకటించి మీరు వెళ్ళకండ్రా బాబు, మీకేం కావాలో నేను చూసుకుంటానని చెప్తున్నాడా? ఒకవేళ కేసులు పెడితే నేను చూసుకుంటాను అంటున్నాడా? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెట్టే స్థాయిలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టే పరిస్థితి అంత లేదు. అక్కడతో కంపేర్ చేసుకుంటే అక్కడ చాలామందిని టార్గెట్ చేస్తున్నారు, ఇక్కడ అంతమందిని ఏమి ఇప్పటివరకు టార్గెట్ చేయలేదు. సో రెండోది ఏంటంటే అక్కడ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలడు చంద్రబాబు. ఆయన ఎవరికి బాధ్యత వహించాలని అవసరం లేదు. మాటలు ఏమన్నా ఉంటే పవన్ కళ్యాణ్ చెప్పాలో, పవన్ కళ్యాణ్ కూడా వ్యతిరేకించే వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని పవన్ కళ్యాణ్ ఎందుకంటాడు? ఆయనకు కూడా అదే కోరికే కదా. కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా పైనుంచి ఢిల్లీ నుంచి రావాలి కాబట్టి ఇక్కడ ఆయన వాళ్ళ మీద కేసులు పెట్టండి, వీళ్ళని లోపలేసేయండి అనే పరిస్థితి లేదు. ఏమున్నా కూడా అక్కడ గ్రీన్ సిగ్నల్ మొత్తం లిస్టు తీసుకెళ్ళాలి, అజెండా డిస్కస్ చేయాలి, ఒప్పించుకోవాలి వాళ్ళని. అక్కడ కూడా ఏంది, ఎవడో సింగిల్ గై లేరు. ఆడ ఒక బ్యాచ్ ఉన్నారు. ఖర్గే ఉన్నాడు, కేసీ వేణుగోపాల్ ఉన్నాడు, రాహుల్ ఉన్నాడు, సోనియా ఉంది. వీళ్ళంతా కూర్చొని డిస్కస్ చేసుకొని చేయాలి. ఈ ప్రాసెస్ అంతా ఉంటుందన్నమాట. అందువల్ల నేను అనుకోవడం కేసీఆర్ ఆఫర్ ఏదో ఇచ్చుంటాడు వాళ్ళకి, ఆ ఆఫర్ నచ్చి వెనక్కి వచ్చి ఉంటారు తప్ప వేరేదేం లేదు.
సో ఇదొక ఎత్తులకు పై ఎత్తులు వేసే ఒక రాజకీయ యుద్ధం లాంటిది కాబట్టి యుద్ధంలో రకరకాల ఎత్తుగళ్ళు వేస్తారు. కేసీఆర్ను కూడా మనం తక్కువ అంచనా వేయలేం. ఆయన అనేక